అరే ఏమైందిరా డల్గా ఉన్నావు? గర్ల్ ఫ్రెండ్ ప్రాబ్లమా? అవునరా, వర్క్ ప్రెషర్ వల్ల తనకి టైం ఇవ్వలేకపోతున్నాను. తను నాకు బ్రేకప్ చెప్పాలనుకుంటుంది, బట్ నాది ట్రూ లవ్. తనంటే నాకు చాలా ఇష్టం. తన్నే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో వాళ్ళు కూడా చెప్పాను, బట్ షీఈస్ నాట్ బిలీవింగ్ మీ. సో సాడ్. ఓ పని చేద్దాం, మంచి సిచ్యువేషన్ చూసుకుని ఎక్కడికైనా పిలిచి ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదరా. సిచ్యువేషన్ అంటే గుర్తుకొచ్చింది, నెక్స్ట్ వీక్ తన బర్త్డే ఉంది. సూపర్, అయితే ఫ్యాంటాస్టిక్ ఆపర్చునిటీ. ఏదైనా మంచి గిఫ్ట్ ఇచ్చి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని ప్రాబ్లం సాల్వ్ చేసుకో. నైస్ ఐడియా. రేయ్, ఈ మధ్య నాకు ఎక్కువ మెసేజ్లు వస్తున్నాయి. ఐఫోన్ 16 Pro మీద 50% ఆఫ్ ఉంది. ఐఫోన్ 16 Pro ఐస్ అయిపోతారా? వెంటనే ఆర్డర్ చేసి. ఓకే, కానీ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదురా. రేయ్, 50% డిస్కౌంట్ ఇస్తుంటే ఎవడైనా క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తాడా? ఆర్డర్ చేయ ముందు అయితే పెట్టేస్తా. మళ్ళీ స్టాక్ ఉండదు. పెట్టేశాను రా. సూపర్. ఏంటి ఇదంతా మాకు బర్త్డే త్రిల్లా? నాకన్నా ముందొచ్చి వెయిట్ చేస్తున్నావు? ఐఎమ్ రియల్లీ సారీ ఐషు. ఏదో వర్క్ ప్రెషర్ వల్ల నేను కలవలేదు తప్ప నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ. యువర్ ఆర్డర్ సార్. వెల్కమ్ సార్. సర్ప్రైజ్. నీకు ఇష్టమైన ఐఫోన్ 16 Pro. ఐఫోనా? థ్యాంక్ యూ. ఏ ఐషు ఐషు ఐషు, ఇక్కడ ఓపెన్ చేయొద్దు, ఇంటికెళ్ళి ఓపెన్ చేయి. ఐ కాంట్ వెయిట్, ప్లీజ్. ఐ లవ్ యూ. ఏంటిది? ఇది ఐఫోనా? డబ్బా ఫోన్ ఐఫోన్ బాక్స్ లో పెట్టి నా బర్త్డే రోజు నన్ను ఫూల్ చేస్తున్నావా? ఐ హేట్ యూ. ఐషు ఐషు, హలో, నిన్న నాకు నువ్వు ఒక డెలివరీ ఇచ్చావు, గుర్తుందా? నువ్వు ఇచ్చిన బాక్స్లో ఐఫోన్ లేదు, డబ్బా ఫోన్ ఉంది. సార్, నేను ఆఫ్టర్ ఆల్ డెలివరీ బాయ్ సార్. డెలివరీ మాత్రమే ఇస్తాను. మీకేమైనా కంప్లైంట్ ఉంటే కంపెనీ కస్టమర్ కేర్కి కాల్ చేసుకోండి. హలో హలో, The number you're calling has been switched off. Please try after స్విచ్ some ఆఫ్ వస్తుంది. time. Shit. ఏమైంది సార్? ఆన్లైన్లో ఆఫర్ ఉందని ఐఫోన్ ఆర్డర్ పెడితే డబ్బా ఫోన్ వచ్చింది. ఇదే మోసం రా బాబు. సార్, ఇది చాలా కామన్ గా జరుగుతుంది సార్. మీరే అలా అంటే మరి నా పరిస్థితి ఎవడికి చెప్పుకోవాలి సార్? మా ఆవిడ బర్త్డే వస్తుంది కదా అని నా శాలరీ టిప్పు రెండు కూడా పెట్టుకుని ఆన్లైన్ లో పట్టు చీర ఆర్డర్ పెట్టుకున్నా సార్. తీరా వచ్చిన తర్వాత చూస్తే అది పట్టు చీర కాదు కదా, పాకి చీర వచ్చింది సార్. దాంతో మా ఆవిడ దొబ్బులతో పాటు దెబ్బలు కూడా తిన్నారు సార్. సార్, ఈ కామర్స్ వాళ్ళు చేసే ఫ్రాడ్ వల్ల బెస్ట్ ఎంప్లాయీగా ఉండాల్సిన నేను నా బాస్ దృష్టిలో చెత్త ఎంప్లాయ్ అయ్యాను సార్. మా పాప కూడా క్లాస్ ఫస్ట్ వచ్చిందని చెప్పి వాళ్ళ డాడీ ప్లే స్టేషన్ ఆర్డర్ పెడితే చెత్త పేపర్స్ వచ్చాయి. ఆన్లైన్లో ఆర్డర్ చేసినా వస్తువులు రాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు బాబు. ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ఇంత ఫ్రాడ్ ఉంటుందా? అన్అఫీషియల్ వెబ్సైట్స్ ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో భారీ డిస్కౌంట్స్ లేదా ఆఫర్స్ ట్యాప్ లో పడి ఆ వెబ్సైట్స్ నుంచి వచ్చే లింక్స్ ని క్లిక్ చేయకండి, లేదా ఆ వస్తువులను కొనుగోలు చేసి మోసపోకండి. బిగ్ బాస్కెట్, బ్లింకిట్ ఆర్ డిమార్ట్ ఇలాంటి అఫీషియల్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోకుండా వాటి నుండి వచ్చే లింక్స్ ని క్లిక్ చేయకండి. సోషల్ మీడియాలో వచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదని 1-2 సార్లు చెక్ చేసుకోండి. ముఖ్యంగా పండగ ఆఫర్ల రూపంలో వచ్చే లింక్స్ ని, మరీ ముఖ్యంగా కొత్తగా ఒక 500 రూపాయల నోట్ వచ్చిందనే లింక్స్ ని క్లిక్ చేసి మోసపోకండి. ఫిర్యాదుల కోసం హెల్ప్ లైన్ నంబర్ 1930కి కాల్ చేయండి, లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి, లేదా మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఆర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయండి.